హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ధన్యత క్యూటీ ఛానల్. ఈరోజు నేను కాజు చికెన్ని హోమ్ మేడ్గా మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని అలాగే టమాటోస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా చిల్లీస్ని యాడ్ చేశాను. ఇప్పుడు మనము ఇందులోకి కొద్దిగా కాజుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గసగసాలని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా వాటర్ని వేసి తీసుకెళ్ళి దీన్ని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద మనము ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇందులోకి నేను 1 స్పూన్ ఆవాల్ని యాడ్ చేశాను. ఇప్పుడు మసాలా దినుసులైనటువంటి దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకుని వేసుకొని కొద్దిసేపు దీన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే దీంట్లో నుంచి మంచి అరోమా అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కాజుని యాడ్ చేశాను. ఈ కాజుని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకును ఇందులోకి వేసుకున్నాను. ఇప్పుడు మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని దీన్ని మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను కొద్దిగా చిల్లీస్ని యాడ్ చేశాను. ఎందుకంటే చికెన్లోకి ఎప్పుడైనా సరే మనం గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేస్తే మంచి టేస్ట్ అనేది చికెన్కి వస్తుంది. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ని కూడా ఇందులో యాడ్ చేశాను. టమాటోస్ మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది కదండి. మీరు ఎప్పుడైనా సరే టమాటో అనేది ఫాస్ట్గా మగ్గాలి అనుకున్నప్పుడు మీరు వెంటనే దాంట్లో సాల్ట్ని యాడ్ చేయండి. చాలా ఫాస్ట్గా అది మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి నేను చికెన్ని వేశాను. దీనంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని ఒకసారి దీనంతటిని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ అనేది రియల్గానే ఈ కాజు చికెన్ హోటల్లో లాగానే వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా టర్మరిక్ పౌడర్ని యాడ్ చేసి అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందో తెలుసా ఈ చికెన్ అనేది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కాజు ప్యూరీని తీసుకొని వచ్చి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని మనము కలుపుకుంటూ కొద్దిసేపు అలాగే మంట పైన పెట్టేసి దీన్ని మనము ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మనకు కింద అనేది మాడిపోకుండా ఉంటుంది. అలాగే మనకు చికెన్కి కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ కారం కోసమని 2 స్పూన్స్ కారంని యాడ్ చేశాను. 2 స్పూన్స్ ధనియా పౌడరు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకా కూడా కొద్దిగా మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను 2 స్పూన్సే కారంని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్ని బాగా కలిసేలాగా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి దీనంతటిని. ఇప్పుడు బాగా మనకు ఇది ఫ్రై అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే మిర్చి పౌడర్ వేసినా కూడా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా పుదీనాని యాడ్ చేశాను. అలాగే కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేశాను. మీకు వద్దు అనగానే మీరు అవాయిడ్ చేయాలి అనుకుంటే పుదీనాని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు దీనంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మనకు బాగా నీట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు దీన్ని మనము బాయిల్ చేసుకోవాలి. చూడండి, దీని అంతటిని ఇలాగే కలుపుకోండి నీట్గా. మనకు కాజు చికెన్ అనేది ఎప్పుడైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగానే ఉంటుందండి. చూడండి, ఇప్పుడు నేను అంతా మిక్స్ అయిపోయింది దీన్ని. ఇలాగే నేను ఇప్పుడు దీనిపైన ఒక లిడ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ దీన్ని బాయిల్ చేసుకుంటున్నాను. చూడండి, మన కాజు చికెన్ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి ఈ కాజు చికెన్ అనేది. ఎప్పుడైనా సరే మనము కోకోనట్ పలావ్ రైస్ చేసుకున్నప్పుడు అలాంటి దాంట్లో కానీ లేదా రాగి బాల్స్ చేసుకున్నటువంటి సంగటి అలాంటి దాంట్లో కానీ ఈ చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది.
అలాగే మీరు చపాతీలకు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్,